అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ప్రస్తుతం కొందరు అహ్మదీయ జమాత్ వ్యవస్థాపకులైన హజరత్ మిర్జా గులాం అహ్మద్ ఖాదియానీ అలైహిస్సలాం తమను తాము హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే గొప్పగా చెప్పుకున్నారని ఆరోపిస్తున్నారు. నఊజు బిల్లా మిన్ జాలిక్. హజరత్ మిర్జా గులాం అహ్మద్ ఖాదియానీ అలైహిస్సలాం అనేక చోట్ల నాకు లభించిన ఈ దైవవాణి సత్కారము కేవలం హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించినందున లభించినదని చాలా స్పష్టంగా తెలుపుకున్నారు. నా కర్మలు, నా పుణ్యములు ఈ ప్రపంచంలోని పర్వతములన్నిటికీ సమానంగా ఉన్నను. ఒకవేళ నేను హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరుని కానిచో ఈ సత్కారము నాకు లభించేది కాదని కూడా వారు చాలా ఖరాఖండిగా చెప్పుకున్నారు. హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లాంటి గొప్ప ప్రవక్త మనకు ప్రపంచంలో లేడని వారు చాలా చోట్ల చెప్పుకున్నారు. కావున హజరత్ మిర్జా గులాం అహ్మద్ ఖాదియానీ అలైహిస్సలాం తమను తాము హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే గొప్పగా చెప్పుకున్నారని ఆరోపించుట పూర్తిగా తప్పుడు ప్రచారం. హజరత్ మిర్జా గులాం అహ్మద్ ఖాదియానీ అలైహిస్సలాం గారు ఒకచోట హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఇట్లు తెలుపుతున్నారు. నా గురువు ప్రవక్తలందరికీ గర్వ కారణమైన వారు. మానవులలో శ్రేష్ఠుడైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడుగు జాడలలో నడిచినందుకే నాకీ అనుగ్రహం లభించినది. నేను సాధించినదంతా వారిని అనుసరించడం వల్లనే సాధ్యమైనది. ఏ మనిషి కూడా దేవుణ్ణి అందుకోలేడని, ప్రవక్తను అనుసరించకుండా దేవుని మహిమలను తెలుసుకోలేడని నేను విశ్వసనీయమైన అనుభవంతో తెలుసుకున్నాను. నేను అందరికీ ఈ విషయం తెలుపుతున్నాను. పవిత్రుడైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాలకు, ఉపదేశాలకు మీరు పూర్తిగా అంకితమైతే మీకిక నవీన హృదయం లభిస్తుంది. అది మిమ్మల్ని పవిత్రులుగా చేస్తుంది. ఐహిక ప్రపంచానికి అతీతంగా ఉంటేనే మీకు ఎన్నడూ తరగని స్వర్గం లభిస్తుంది. మీ ఈ కోరిక తీరినప్పుడు మీరు సమగ్రమైన పవిత్రమైన స్వర్గానికి చేరువవుతారు. మీకు అల్లాహ్ తాలా ఆశీస్సులు లభిస్తాయి. వారి ఆధ్యాత్మిక వారసత్వానికి మీరు వారసులవుతారు. ఇది హకీకతుల్ వహీ పుస్తకంలోని ఒక పంక్తి. ఇలాగే మరో చోట హజరత్ మిర్జా గులాం అహ్మద్ ఖాదియానీ అలైహిస్సలాం గారు ఇట్లు తెలిపినారు. మహోజ్వలమైన కాంతి మానవునికి ప్రసాదించబడిన మానవులందరిలో సర్వశ్రేష్ఠుడైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకే ఆ కాంతి విశేషంగా అనుగ్రహింపబడింది. హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దాసుని హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించినందుకే నాకు సన్మార్గము లభించిందని, హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను విడిచి మనము ఏ ఒక్క ఆధ్యాత్మిక మెట్టు ఎక్కలేమని హజరత్ మసీహే మౌద్ అలైహిస్సలాతు వస్సలాం చాలా స్పష్టంగా అనేక చోట్ల తెలిపినారు. కావున వారు తమ పద్యములో ఇట్లు తెలిపినారు. నా ఆత్మ శాశ్వతంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆత్మతో కట్టుబడిపోయింది. వారి ప్రేమ పరిపూర్ణమైన పాత్రను
నా హృదయం స్వీకరించే స్థితిలో ఉంది. వారికంటే ఉత్తముణ్ణి నీ లోకంలో తెలుసుకోలేకపోయాను అని వారు అనేక చోట్ల తెలిపినారు. కావున హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లంకు హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఒక దాసుడని, హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సందేశాన్ని ప్రపంచానికి అందజేయడానికి మాత్రమే మిర్జా గులాం అహ్మద్ కాదియానీ అలైహిస్సలాం గారు అవతరించారని అహ్మదీయ జమాత్ విశ్వసిస్తుంది. కావున అహ్మదీయ జమాత్ సభ్యులు హజరత్ మిర్జా గులాం అహ్మద్ కాదియానీ గారిని హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే గొప్పగా భావిస్తారనే ఆరోపణ వాస్తవ విరుద్ధమైనది. ఇది తప్పుడు ప్రచారణ. కావున ముస్లిం సోదరులు ఈ విషయాన్ని గమనించవలనని మేము విజ్ఞప్తి చేస్తున్నాము.